దేవ్యై విద్మహే కాలసర్పదోషనివారిణ్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాతు. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా. శ్రీమాత్రే నమః. మానస వైభవం కార్యక్రమానికి స్వాగతం. యోగి ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు. మనం మానస వైభవం కార్యక్రమంలో మానస ఉపాసనా క్రమం, మానస దివ్య చరితామృతం, దివ్యలీలా విలాసం, భక్తుల యొక్క అనుభవాలు, అనుభూతులు ఇత్యాదులన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మానసాదేవి కలికల్మష నాశనే, కాలసర్పదోష నివారణి, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల పాలిట కొంగు బంగారం. ఈ మహాదేవికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి శక్తిపీఠాలు రెండు ఉన్నాయి. ఒకటి ఉత్తర భారతదేశం గంగా తీరంలో హరిద్వార్లో కొండపైన మానస శక్తిపీఠం వెలుగొందుతోంది. ఇంకొకటి దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ముక్కమల మహాక్షేత్రంలో పావన వశిష్ఠ బ్రహ్మగుండ గోదావరి నదీ తీరాన ఒక శక్తిపీఠం వెలుగొందుతోంది. కాలసర్ప దోషాలను సంపూర్ణంగా శాంతింపజేసేటువంటి అత్యద్భుతమైన మహాక్షేత్రం ముక్కమల. అయితే చాలామంది చాలా క్షేత్రాల్లో కాలసర్పదోష శాంతి ప్రక్రియలు చేస్తూ పాపం కొంతవరకు స్వస్థత చేకూరుస్తూ ఉన్నారు. అయితే పరిపూర్ణమైనటువంటి రీతిలో కాలసర్పదోషాన్ని శాంతింపజేసుకోవాలంటే ఖచ్చితంగా ముక్కమల మహాక్షేత్రానికి చేరుకోవలసిందే. దీనికి పురాణ ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే కాలసర్పదోషాన్ని పోగొట్టేటువంటి బాధ్యతను స్వీకరించినటువంటి అమ్మవారి మానసాదేవి ఒకటి. సర్పబంధన మంత్రాలకు అధిష్టాత్రి మానసాదేవి రెండు. సర్పజాతికి ఆడబడుచు మానసాదేవి మూడు. సర్పజాతిని జనమేజయుడు నిర్వహిస్తున్నటువంటి సర్పయాగం నుండి రక్షించింది తర్వాత పాయింట్. తర్వాత అట్లానే మానసాదేవి రాహుకేతువుల యొక్క ఆడబడుచు. రాహుకేతువులు కశ్యప ప్రజాపతి కుమారుడు. సూర్యుడు కశ్యప ప్రజాపతి కుమారుడు. మానసాదేవి కశ్యప ప్రజాపతి కుమార్తె. సూర్యుడికి, రాహుకి, కేతువుకి ఆవిడ సహోదరి. శనికి, యముడికి మేనత్త. అంటే రవి దోషాలను పోగొట్టాలన్నా, శని దోషాలను పోగొట్టాలన్నా, రాహు దోషాలను పోగొట్టాలన్నా, కేతు దోషాలను పోగొట్టాలన్నా, అపమృత్యు భయాన్ని తొలగించాలన్నా మానసాదేవికి సాధ్యం. ఈవిడ మాట అందరూ వినాల్సిందే. అంత మహిమాన్వితురాలు మానస. ఇక తర్వాత అదేవిధంగా మరి కాలసర్ప దోషాలు ఏవో శాంతి ప్రక్రియలు అని చెప్పేది రాహుకేతువులకి పూజలు, అభిషేకాలు, హోమాలు, దానాలు చేస్తూ ఉంటారు.
తర్వాత ఏదో మరి రాహుకి అధినాయకి దుర్గాదేవి అని చెప్పి దుర్గాదేవి కాలసర్పదోషం పోగొడుతుందని చెప్పి ఆవిడకి ఏదో చేస్తూ ఉంటారు. కేతువుకి అధిష్టానం గణపతి అని చెప్పేసి అని గణపతి ఏదో పోగొడతాడని ఆయనకి ఏదో చేస్తూ ఉంటారు కాలసర్పదోషాలు పోవాలని. లేదంటే నాగేంద్రుడు చేస్తూ ఉంటారు, పామే కదా కాలసర్పం అంటే నాగేంద్రుడు చేస్తే కాలసర్పదోషం పోతుందని. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేస్తూ ఉంటారు, అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కాలసర్పదోషం అసలు సంబంధమే లేదు. ఇట్లాగే పాపం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానికి ఏంటంటే ఏదో ప్రయత్నం అనేది ఉంటుంది, ఎవరో బాధపడుతున్నారంటే చూడలేక పాపం అయ్యా ఇది చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఏదో చేయిస్తూ ఉంటారు. దాన్ని మనం తప్పు పట్టడానికి ఏం లేదు. కానీ పూర్ణ పరిష్కారం ఎక్కడ లభిస్తుంది అనేటువంటిది మనం ఆలోచించకపోతే ఇబ్బందులు తప్పవు. పూర్ణ పరిష్కారం మానసాదేవి దగ్గర మాత్రమే లభిస్తుంది అనేటువంటి విషయం ప్రధానంగా తెలుసుకోండి. మానసాదేవి మాత్రమే కాలసర్పదోషాలను సంపూర్ణంగా శాంతింపజేసి మరి సత్ఫలితాలను మనకు ప్రసాదించగలుగుతుంది. సరేనండి. ఇక తర్వాత మానసాదేవికి సంబంధించినటువంటి పాలాభిషేకం కానీ, లఘుశాంతి హోమం కానీ, కాలసర్పదోషం పూర్ణశాంతి కానీ, నాగప్రతిష్ఠ కానీ, సర్పశాపోపశమన శాంతి కానీ చేయించుకోవాలన్నట్లయితే అత్యద్భుతమైనటువంటి సమయం గోదావరి పుష్కర సమయంలో మనం చేసేటువంటి స్నాన దాన పూజ స్తోత్ర జప ధ్యాన హోమ యజ్ఞ యాగాది క్రతువులకు అఖండ ఫలం సిద్ధిస్తుంది. గోదావరి పుష్కర సమయంలో ప్రాణం పోయినా సరే మనకు మోక్ష సామ్రాజ్య సిద్ధి చేకూరుతుంది. తర్వాత అదేవిధంగా గోదావరి పుష్కర సమయంలో పితరులకు సద్గతులు కలగడం కోసం పితృతర్పణాలు పిండ ప్రదానాదులు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దురదృష్టవశాత్తు గోదావరి పుష్కరాలన్నా లేదంటే ఇతర నదీ పుష్కరాలన్నా ఈ యొక్క పితృతర్పణాలు తర్వాత అట్లానే పిండ ప్రదానాదులే అనుకుంటూ ఉన్నారు. అదే పొరపాటు. పుష్కర సమయంలో మనం చేసేటువంటి స్నానానికి కానీ దానానికి కానీ పూజకు కానీ స్తోత్రపారాయణానికి కానీ జపానికి కానీ ధ్యానానికి కానీ హోమానికి కానీ యజ్ఞానికి కానీ యాగానికి కానీ లయానికి అంటే మరణానికి కానీ అఖండ ఫలం సిద్ధిస్తుంది అన్నారు. పుష్కర సమయంలో తీర్థరాజైనటువంటి పుష్కరునితో సహా బృహస్పతి, అదేవిధంగా సకల పుణ్య తీర్థాలు 30 కోటి దేవతలు ఆ యొక్క నదిలోనే వసిస్తారు, నదిలోనే ఉంటారు. అందుచేత ఆ నదిలో అసలు ప్రధానంగా ఏం చేయాలి పుష్కరాల్లో అంటే స్నానం చేయాలి. మిగిలినవన్నీ తర్వాత పనులు. స్నానం, పుష్కర స్నానం 12 రోజులు చేయగలిగితే పూర్ణ ఫలాన్ని సిద్ధింపజేసుకోగలుగుతారు. అనేకమైన దోషాలను శాంతింపజేసుకోగలుగుతారు. సకల దేవతల్ని ఒకే చోట మనం దర్శించుకోగలిగేది ఎక్కడ ఎప్పుడు అంటే పుష్కర సమయంలో మాత్రమే అని మనకు సమాధానం దొరుకుతుంది. ఈ పుష్కర సమయంలో ఏ నదికైతే పుష్కరాలు వస్తూ ఉన్నాయో అంటే ఏ నదికైతే పుష్కరాలు జరుగుతూ ఉన్నాయో ఆ పుష్కర సమయం అంతా కూడా అంటే 12 రోజుల పాటు సకల దేవతలు కూడా ఆ నదిలోనే ఉంటారు. ఎప్పుడైతే సకల దేవతలు నదిలో వసిస్తూ ఉన్నారో ఆ సమయంలో మనం స్నానం చేస్తే సకల దేవతలను దర్శించిన పుణ్యఫలం
అర్చించిన పుణ్యఫలం మనకి లభిస్తాయి. ఆ పుష్కర జలంతో మనం దేవాలయాలలో ఉండేటువంటి దేవతామూర్తులకు కనుక అర్చన చేసినట్లు, అభిషేకం చేసినట్లయితే ఆ యొక్క విగ్రహం తేజోవంతమవుతుంది, బహుశక్తివంతమవుతుంది. అదేవిధంగా అఖండమైన జనధనాకర్షణలతో విలసిల్లుతుంది. ఇక్కడ పుష్కర సమయంలో చేయాల్సినటువంటివి వేరు, చేస్తున్నటువంటివి వేరు. అంటే ఇక్కడ గోవుకు సద్గతులు కలిగాయి గోదావరి మాత యొక్క అనుగ్రహం చేత. అంటే అసలు గోదావరిని తీసుకుని వచ్చింది గౌతమ మహర్షి గోవులకు సద్గతులను కలగజేయటం కోసం. అయితే గోదావరి స్నానం చేస్తేనే సద్గతులు కలుగుతాయి, కలికల్మషాలన్నీ తొలగిపోతాయి, అంత్యంలో మోక్షము సిద్ధిస్తుంది. సరే, మరి జీవించి ఉండగా గోదావరి స్నానం చేయకపోతే అనేకమైన దోషాలు మనల్ని పట్టి పీడిస్తుంటే మరణానంతరము మనం చేసినటువంటి పాప కర్మల ఫలం ఏదైతే ఉందో అస్థికలను అంటిపెట్టుకుని ఉంటాయి. అందుచేత అస్థికలను తీసుకెళ్ళి గోదావరిలో నిమజ్జనం చేస్తారు. అప్పుడు ఆ దోషాలన్నీ, ఆ పాపాలన్నీ, శాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. అందుచేత సద్గతులు కలుగుతాయి అన్నారు. సరిగా అది కూడా మంచిదే ప్రక్రియ. కానీ సకల దేవతలు ఆ నదిలో వసించినప్పుడు మనం చేయవలసినటువంటిది ఏది అనేటువంటిది మాత్రం ఆలోచన చేయాలి. చక్కగా గోదావరి స్నానం, ఆ యొక్క గోదావరి జలంతో దేవతాభిషేకం, గోదావరికి ప్రత్యేకమైనటువంటి పూజ, మంగళహారతి. ఈ పుష్కర సమయంలో చేసే ఈ పూజ సకల దేవతలకు చెందుతుంది. ఈ యొక్క పుష్కర సమయంలో ఇచ్చేటువంటి మంగళహారతి సకల దేవతలకు అందుతుంది. సకల దేవతానుగ్రహాన్ని మనము ఏకకాలంలో మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ పుష్కర సమయంలో స్నాన, దాన, పూజ, స్తోత్ర, జప, ధ్యాన, హోమ, యజ్ఞ, యాగాది క్రతువులు చేయమన్నారు. అవి చేయటం మానేసేసి కేవలం పిండ ప్రదానాలకే ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది దురదృష్టం. అయితే అవగాహన లోపం అంతే, అంతకంటే ఏం లేదు. పితరులకు సద్గతులు కలగజేస్తున్నారు, మంచిదే. ఆ కారణం చేత స్నానాలు చేస్తున్నారు, అంతకంటే మంచిదే. కానీ అసలు ఏం చేయాలనేటువంటి తెలుసుకుని చేసినట్లయితే ఆ ఫలితం అనేటువంటిది అఖండంగా ఉంటుంది. అంచేత గోదావరి పుష్కర సమయంలో మానసాదేవిని మన చక్కగా ఈ యొక్క అభిషేకాలతోనూ, లఘుశాంతి ప్రక్రియలతోనూ, పూర్ణశాంతి ప్రక్రియలతోనూ, సర్పశాపోపశమన శాంతులతోనూ ప్రసన్నం చేసుకున్నట్లయితే కోటింతల అధిక ఫలితాన్ని మనం సిద్ధింప చేసుకోవచ్చు. అందులోనూ గోదావరికి పుష్కరాలు, 2 పుష్కరాలు వస్తాయి. ఆది పుష్కరము, అంత్య పుష్కరము అని. ఆది పుష్కరము అంటే గురుడు సింహరాశిలో ప్రవేశించిన నాటి నుండి 12 రోజుల పాటు ఆది పుష్కరం. అదేవిధంగా గురుడు సింహరాశిని విడిచిపెట్టబోయే ముందు 12 రోజులు కూడా అంత్య పుష్కరం. కేవలము గోదావరికి మాత్రమే ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని రావడం జరుగుతుంది. వేరే నదికి ఆది, అంత్య పుష్కరాలు లేవు. మిగిలినటువంటి 11 నదులకు కూడా కేవలం పుష్కరాలు వస్తాయి అంతే, ఒక పుష్కరమే ఉంటుంది అంతే. ఒక గోదావరికి మాత్రమే ఆది పుష్కరము, అంత్య పుష్కరము అని 2 పుష్కరాలు వస్తాయి. ఆది పుష్కరాల్లో స్నానం చేసి అంత్య పుష్కరాల్లో స్నానం చేయాలి.
ఈ 2 స్నానాలు చేస్తేనే గోదావరి పూర్ణ పుష్కర స్నాన ఫలితాన్ని మనం దక్కించుకోగలుగుతాం. అంచేత 2 పుష్కరాల స్నానాలు మనం చేయాల్సిందే. అయితే ఇక్కడ చాలామంది ఏం చెప్తున్నారంటే సంవత్సరం మొత్తం పుష్కరాలే ఉంటాయి అని. సంవత్సరం మొత్తము పుష్కరుడు నదిలో కూర్చోడండి, అది ఎక్కడా కూడా లేదు. పుష్కర ఆవిర్భావం పురాణ గాథ కనుక మనం చక్కగా పారాయణం చేస్తే అది మనకు అవగతం అవుతుంది. ఇంద్రుడికి పట్టినటువంటి గౌతమ మహర్షి శాపాన్ని పోగొట్టుకోవడం కోసం బ్రహ్మదేవుణ్ణి బృహస్పతిని తోడుగా చేసుకుని వెళ్ళి ఆశ్రయిస్తాడు దేవేంద్రుడు. అప్పుడు తన కమండలంలో ఉన్నటువంటి పుష్కరుణ్ణి బ్రహ్మ సరోవరంలో ప్రవేశపెట్టి ఇంద్రుణ్ణి స్నానం చేయమంటాడు. స్నానం చేయగానే ఇంద్రుడికి ఆ గౌతమ మహర్షి శాపం పోయి స్వశరీరం వస్తుంది, సహస్రాక్షుడుగా బయటకు వస్తాడు. ఈ మహత్తును చూశాడు బృహస్పతి. పుష్కరుడు యొక్క విశిష్టతను తెలుసుకున్నాడు. పుష్కరుడు కఠోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మ కమండలంలో నివాసాన్ని సాధించుకున్నాడు. పుష్కరుడు పరమ పవిత్రుడు, పుణ్యతీర్థాలన్నిటికీ కూడా రాజు అయిన. ఆ విధంగా వరం పొంది బ్రహ్మ కమండలంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బృహస్పతి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థన చేసి, బ్రహ్మదేవ, ఈ పుష్కరుణ్ణి నాకు అనుగ్రహించు, పుష్కరుణ్ణి నాకు ప్రసాదించు, పుష్కరుణ్ణి నాకు ఇచ్చేసే అన్నాడు. దాంతో బ్రహ్మదేవుడు తథాస్తు అనబోయే ముందే పుష్కరుడు వెంటనే ఆ కమండలం నుండి బయటకు వచ్చి, స్వామి, కఠోరమైనటువంటి తపస్సు చేసి తమరిని మెప్పించి తమ కమండలంలో నివాస స్థానాన్ని పొందాను. నేను మీ యొక్క చరణ సన్నిధిని విడిచిపెట్టి నేను ఎవరితోనూ పోవడానికి సిద్ధంగా లేను. దయ ఉంచి నాకు తమరిచ్చినటువంటి వరాన్ని ఆ విధంగానే కొనసాగించండి. ఎవరితోనూ నేను వెళ్ళడానికి సిద్ధంగా లేను అయ్యా, తమరు నన్ను క్షమించాలి అని చెప్పేసి అని వేడుకుంటాడు పుష్కరుడు. అప్పుడు బృహస్పతితో చెప్తాడు బ్రహ్మదేవుడు, నీవు సంవత్సరానికి ఒకసారి రాశి మారుతూ ఉంటావు కదా, ఆ మారినటువంటి రోజు నుండి 12 రోజుల పాటు 12 నదులలో ఈ పుష్కరుడు నీతుకు పాటుగా వసిస్తాడు. ఆయనతో పాటుగా పుణ్యతీర్థాలు 30 కోటి దేవతలతో సహా నేను కూడా ఆ నదిలోనే వసిస్తాము. ఆ సమయంలో చేసేటువంటి స్నానదాన పూజా స్తోత్ర జపధ్యాన హోమ యజ్ఞయాగాది క్రతువులకు అఖండ ఫలాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పి బృహస్పతికి వరాన్ని ఇచ్చాడు. దాంతో ఆనాటి నుండి ఈ పుష్కరాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఆ సమయంలో అంటే రాశి ప్రవేశం చేసినటువంటి ఆ రోజు నుండి 12 రోజుల పాటు 12 నదుల్లో ఈ యొక్క పుష్కరుడు బృహస్పతితో సహా 30 కోటి దేవతలతో సహా పుణ్యతీర్థాలతో సహా ఆ నదిలో వసిస్తాడు. అంతే, అయిపోయింది అంతటితో. సంవత్సరం పొడుగునా పుష్కరాలు ఉంటాయి. ఎప్పుడు స్నానం చేసినా పుష్కర ఫలితం వచ్చేస్తుంది. ఇవన్నీ విశ్వసించకండి. బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం అంతవరకే. పుష్కరాలు అంటే 12 రోజులు పుష్కర కాలము అంటే అంతే. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు, అది మనం విశ్వసించాల్సిన అవసరం లేదు.
మనం ఆధారంగా చేసుకోవలసినటువంటిది ఏది అంటే పురాణం మాత్రమే. అయితే ఇక్కడ ఎప్పుడంటే అప్పుడు నదీ స్నానం చేయడం అనేది మంచిదే, కానీ పుష్కర సమయంలో స్నానం చెయ్యాలి. ఈ 12 రోజులు చేసినటువంటి స్నాన ఫలం మిగిలిన రోజుల్లో ఎందుకు వస్తుందండి? పుష్కరుడు అసలు ఆ కమండలాన్ని విడిచిపెట్టి నేను పోనన్నాడు. ఆయన బ్రహ్మదేవుని యొక్క ఆదేశం మేరకు ఆ యొక్క బృహస్పతి కోరిన వరాన్ని పురస్కరించుకుని ఆయా నదుల్లో వసిస్తున్నాడు అంతే. ఆయన ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మకమండలాన్ని నివాస స్థానంగా చేసుకుని ఉంటే ఆయన పుష్కరుడు వచ్చేసి ఒక్కో నదిలోనూ ఒక్కో సంవత్సరం ఉంటాడని చెబితే ఇక ఆయన తపస్సు చేసి ఎందుకండి దండగా. అంచేత కేవలం 12 రోజులు మాత్రం ఆ కమండలాన్ని విడిచి బ్రహ్మదేవుడితో సహా వస్తాడు ఆయన. బ్రహ్మదేవుని విడిచిపెట్టట్లే అక్కడ. బ్రహ్మదేవుడు కూడా ఆ కమండలం నుండే వస్తున్నాడు ఆయన. అందులో 12 రోజులు ఉంటున్నాడు. మరల తిరిగి సత్యలోకానికి వెళ్ళిపోతాడు పుష్కరుడు. అయితే గోదావరికి మాత్రము గౌతమ మహర్షి కారణం చేత ఉద్భవించినటువంటి ఈ యొక్క గోదావరికి మాత్రము గౌతమ మహర్షి కారణం చేత, అంటే గౌతమ మహర్షి ఇంద్రునికి ఇచ్చినటువంటి శాప కారణం చేత ఏర్పడినటువంటి పుష్కరాలు అనేటువంటివి ఆది పుష్కరాలుగా, అంత్య పుష్కరాలుగా కేవలం గోదావరికి మాత్రమే రావడం అనేది జరుగుతుంది. ఇది పురాణంలో స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ ఏదో జనం రద్దీ తగ్గుతుంది, ఏదో జనాలను ఏదో తృప్తిపరచాలి, ఇట్లా మనం మాట్లాడకూడదు. శాస్త్రం మాట్లాడుతున్నప్పుడు యథార్థమైనటువంటి విషయాన్ని చెప్పాలి అంతే. పురాణం ఏం చెబుతోంది అంతే. పాపం బ్రహ్మకమండలం నుండి పుష్కరుణ్ణి ఇక జీవితాంతం నదుల్లో ప్రవహింపజేస్తారా? ఆయన ఉంటానన్నాడా? ఎక్కడుంది పురాణంలో? అదైతే సంవత్సరం మొత్తం పుష్కరం ఉండదు. కేవలం 12 రోజులు మాత్రమే పుష్కరం ఉంటుంది. అంచేత ఈ 12 రోజుల్లోనే మనం ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. మిగిలిన రోజుల్లో స్నానం చేస్తే ఆ నదీ స్నాన పుణ్యఫలం అనేటువంటిది దక్కుతుంది తప్పించి పుష్కర స్నాన ఫలం అనేటువంటిది దక్కదు. అందుచేత పుష్కర స్నానమే చెయ్యాలి. 365 రోజులు పుష్కరాలు అనేటువంటివి ఉండవు. అది ఎక్కడా కూడా చెప్పబడలేదు. తర్వాత అదేవిధంగా అంత్య పుష్కరం, కృష్ణా పుష్కరానికి 12 రోజుల ముందు నుండి గోదావరికి అంత్య పుష్కరాలు 12 రోజులు జరుగుతాయి. అంటే ఈ యొక్క అంత్య పుష్కరాలు అనేటువంటివి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటివి. ఆది పుష్కరాలు అనేటువంటివి అన్ని నదులకి ప్రతి సంవత్సరం వస్తాయి. ఏదో నదికి మాత్రం పుష్కరం అనేటువంటిది వస్తుంది. కానీ అంత్య పుష్కరం అనేటువంటిది 12 సంవత్సరాలకి ఒక్కసారి గోదావరికి మాత్రమే వస్తుంది. అంత్య పుష్కరం అనేది గోదావరికి మాత్రమే ఉంది కనుక అంత్య పుష్కరం అఖండ ఫలాన్ని ప్రసాదిస్తుంది. అందుచేత మనం అంత్య పుష్కర స్నానం ఖచ్చితంగా చేయాలి. ఈ అంత్య పుష్కర స్నానం ఎక్కడ చెయ్యాలి? రాజమహేంద్రి కోటిలింగాలు, ముక్కామల బ్రహ్మగుండాలు అనేటువంటిది పురాణ ప్రసిద్ధి. అందుచేత ఈ యొక్క 2 మహాక్షేత్రాలలో ఎక్కడ స్నానం చేసినా చేయకపోయినా ఈ 2 స్నాన ఘట్టాలలో ఖచ్చితంగా స్నానం చెయ్యాలి అని చెప్పేసి అని పెద్దల మాట, పురాణ వచనం. అందుచేత అంత్య పుష్కర స్నానం అఖండ ఫలాన్ని ప్రసాదిస్తుంది కనుక ఆది పుష్కర స్నానం చేయలేనటువంటి వాళ్ళు, చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంత్య పుష్కర స్నానం చేస్తే
పూర్ణ పుష్కర స్నాన ఫలాన్ని దక్కించుకోగలుగుతారు. అందుచేత గోదావరి అంత్య పుష్కర స్నానం చేసి ప్రతి ఒక్కరూ కూడా తరించాల్సిందే. అందుచేత అంత్య పుష్కర స్నానం అఖండ ఫలాన్ని ప్రసాదిస్తుంది కనుక అంత్య పుష్కర స్నానం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి. ఈ పుష్కర సమయంలో స్నానమే ప్రధానం. మిగిలిన ఏమి చేయండి చేయకపోండి పర్వాలేదు, స్నానం మాత్రం చేయండి. స్నాన ఫలం అఖండంగా ఉంటుంది. సమస్త దోషాలను కూడా మనం తొలగించుకోగలుగుతాం. సకల శాపాలను కూడా మనం రూపుమాపుకోగలుగుతాం. సమస్త పాపాలను కూడా తొలగించుకోగలుగుతాం. దోషాలు, పాపాలు, శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అందుచేత సద్వినియోగం చేసుకోండి. గోదావరి అంత్య పుష్కర స్నానాన్ని ఆచరించండి. ఆ సదవకాశాన్ని జారవిడుచుకోకండి. ఎందుకంటే ఏ క్షణాన అపమృత్యువు కబళిస్తుందో మనం చెప్పలేం. అందుచేతనే జ్ఞానులైనటువంటి వారు రేపు మా పని గడపుటయేల, రేపటి దినము మనదో కాదో అన్నారు. ఏమో ఏ క్షణాన్ని ఎవరేమైపోతారో తెలియదు. అంచేత భగవంతుడు మనకి అవకాశం ఇచ్చినంత వరకు మనం సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళిపోవలసిందే సమయాన్ని. అందుచేత అంత్య పుష్కర స్నానం చేసి సకల దేవతా అనుగ్రహాన్ని, గోదావరి పుష్కర పూర్ణ ఫలాన్ని సిద్ధింపజేసుకుని సకల దేవతానుగ్రహాన్ని సాధించుకోండి. మరిన్ని విశేషాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.